వెల్కమ్ టు జీకే ఛానల్. ఈరోజు మనము భారతదేశ చరిత్రలో జరిగిన ముఖ్యమైన యుద్ధాల గురించి తెలుసుకుందాము. ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1757 జూన్ 23వ తేదీ. ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? సిరాజుద్దాలకు, రాబర్ట్ క్లైవ్కి. ప్లాసీ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? భగీరథి. ప్లాసీ యుద్ధంలో గెలుపొందినది ఎవరు? రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం అని చెప్పవచ్చు. ప్లాసీ యుద్ధ విజయం ఇంగ్లీష్ జాతికి గర్వకారణమని పేర్కొన్నవాడు అడ్మిరల్ వాట్సన్. మొదటి తరైన్ యుద్ధం. మొదటి తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తు 1191. మొదటి తరైన్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? పృథ్వీరాజ్ చౌహాన్కి, మహమ్మద్ ఘోరీకి. మొదటి తరైన్ యుద్ధంలో ఎవరు గెలుపొందారు? పృథ్వీరాజ్ చౌహాన్. రెండవ తరైన్ యుద్ధం. రెండవ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తు 1192. రెండవ తరైన్ యుద్ధంలో ఎవరు గెలుపొందారు? మహమ్మద్ ఘోరీ. రెండవ తరైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీకి సహాయపడినది జయచంద్రుడు. కళింగ యుద్ధం. కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తు పూర్వం 261. కళింగ యుద్ధం జరిగిన ప్రదేశం థౌరి, ఒడిశా. కళింగ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? అశోకుడికి, అనంత పద్మనాథుడికి మధ్య జరిగింది. కళింగ యుద్ధం గురించి అశోకుని శిలాశాసనంలో ఎన్నవ శిలాశాసనం తెలుపుతుంది? 13వ శిలాశాసనం. మొదటి పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1526 ఏప్రిల్ 21. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరికి మధ్య జరిగింది? బాబర్కి, ఇబ్రహీం లోడికి. ఫలితం: ఇబ్రహీం లోడితో పాటు అతని మిత్రుడు గ్వాలియర్ పాలకుడు జయించి బాబర్ భారత్లో మొఘల్ సామ్రాజ్య స్థాపన అయినది. రెండవ పానిపట్టు యుద్ధం. రెండవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తు 1556 నవంబర్ 5. రెండవ పానిపట్టు యుద్ధం ఎవరికి మధ్య జరిగింది? అక్బర్కు, హేము మధ్య జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్కు సహాయపడినది బైరం ఖాన్. మూడవ పానిపట్టు యుద్ధం. మూడవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1761 జనవరి 14. మూడవ పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? మహారాష్ట్రకు, ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీకి మధ్య జరిగింది. మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠాలకు నాయకత్వం వహించింది సదాశివరావు భావే విశ్వాసరావు. ఖాన్వా యుద్ధం. ఖాన్వా యుద్ధం జరిగిన సంవత్సరం 1527 మార్చి 12. ఖాన్వా యుద్ధం ఇద్దరి మధ్య జరిగింది? బాబర్కు, రాణా సంగ్రమ సింహముకి. ఖాన్వా యుద్ధంలో ఎవరు గెలుపొందాడు? బాబర్. ఖాన్వా యుద్ధానంతరం బాబర్ ధరించిన బిరుదు ఖాజీ. ఖాజీ అంటే పవిత్ర యోధుడు అని అర్థం. ఈ యుద్ధంలో భారత్లో బాబర్ స్థాపన పదిలం చేసింది. తల్లికోట యుద్ధం. తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం 1565 జనవరి 26వ తేదీ జరిగింది. తల్లికోట యుద్ధం ఎవరి మధ్య జరిగింది? విజయనగర సామ్రాజ్యానికి, దక్కన్ సుల్తాన్కి మధ్య జరిగింది తల్లికోట యుద్ధం. తల్లికోట యుద్ధానికి మరి ఒక పేరు రాక్షస తంగడి యుద్ధం. ఈ యుద్ధంలో నాయకత్వం వహించినది విజయనగర సైన్యాలకు ఆర్యరాయరాయలు, బహమని కూటమికి ఇబ్రహీం కులీ కుతుబ్ షా. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధం జరిగిన సంవత్సరం 1744 నుంచి 48 వరకు మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధం జరుగుటకు ముఖ్య కారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధం నాటి ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లే. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? అక్షరా సాపెట్ సంధితో మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది. రెండవ కర్ణాటక యుద్ధం. రెండవ కర్ణాటక యుద్ధం జరిగిన సంవత్సరం 1749 నుంచి 1754 మధ్యన. రెండవ కర్ణాటక యుద్ధం జరుగుటకు ముఖ్య కారణం వారసత్వ తగాదాలు. రెండవ కర్ణాటక యుద్ధం నాటి ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ డూప్లే. రెండవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? పాండిచ్చేరి సంధి.
మూడవ కర్ణాటక యుద్ధం. మూడవ కర్ణాటక యుద్ధం జరిగిన సంవత్సరం 1756 నుంచి 1763 మధ్యన. మూడవ కర్ణాటక యుద్ధం జరుగుటకు ముఖ్య కారణం ఐరోపాలోని సప్తవర్ష సంధి. మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? పారిస్ సంధి. బక్సార్ యుద్ధం. బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం 1764. బక్సార్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? మీర్ కాసిం కూటమికి బ్రిటిష్ వారికి మధ్య బక్సార్ యుద్ధం జరిగింది. బక్సార్ యుద్ధం ఫలితం మీర్ కాసిం ఓటమి. బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించినది సర్ హెక్టర్ మన్రో. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. మొదటి మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం 1767 నుంచి 69 మధ్యన మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. మొదటి మైసూర్ యుద్ధం జరుగుటకు కారణం హైదర్ అలీ తన రాజ్యమును అన్ని వైపులా విస్తరింప చేయుటకు కారణంగా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. మొదటి మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? మద్రాస్ సంధి. రెండవ మైసూర్ యుద్ధం. రెండవ మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం 1780 నుంచి 84 మధ్య జరిగింది. రెండవ మైసూర్ యుద్ధం నాటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్. రెండవ మైసూర్ యుద్ధం జరుగుటకు కారణం హైదర్ అలీ అభిష్టానానికి వ్యతిరేకంగా ఆంగ్లేయులు మహే ఓడరేవును ఆక్రమించడం. రెండవ మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? మంగళూరు సంధితో. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. మూడవ మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం 1790 నుంచి 92 మధ్య. మూడవ మైసూర్ యుద్ధం నాటి గవర్నర్ జనరల్ కాలన్ వారిస్. మూడవ మైసూర్ యుద్ధం జరుగుటకు కారణం టిప్పు సుల్తాన్ తిరునానుకర్ ట్రావెన్కోర్పై దాడికి కారణం మూడవ మైసూర్ యుద్ధం జరిగింది. మూడవ మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? శ్రీరంగపట్నం సంధితో. నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం. నాలుగవ మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం 1799. నాలుగవ మైసూర్ యుద్ధం నాటి గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లెస్లీ. ఈ యుద్ధంలో శ్రీరంగపట్నం మీద దాడికి స్వయంగా నాయకత్వం వహించినది లార్డ్ వెల్లెస్లీ. క్రీస్తు శకం 1799లో శ్రీరంగపట్నం కోటను పరీక్షించు ప్రయత్నంలో టిప్పు సుల్తాన్ మరణించాడు. ఇదండి ఈనాటి భారతదేశ చరిత్రలో జరిగిన ముఖ్యమైన చారిత్రకమైన యుద్ధాలు, వాటి గురించి విశ్లేషణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.